అనే నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానే. నిజం? నాకు తెలుసు తమ్ముడు, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు, నాకు తెలుసు. Chandragupta. Once upon a time there lived a king called Chandragupta. Once upon a time there lived a king called Chandragupta. Once upon a time. ఈ అపాన్ టైం అన్నా పీసీ గట్టెక్కిస్తావా? చూడరా, మీ అన్న బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నేను గట్టెక్కుతానయ్యా. గట్టెక్కుతాడు దొంగ వినయాల్లో. Once upon a time. మా పెద్దమ్ముడు మొన్నే బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు సార్. వాడికి కూడా ఏదైనా చిన్న ఉద్యోగం మీరేపిస్తే. రహదారి బంగ్లా కట్టించిన రాజు కంటే చలివేంద్రం పెట్టిన సామాన్యుడే గొప్ప. మంచి రోజు చూసుకుని వచ్చి పనిలో జాయిన్ అవ్వమని చెప్పు. నెలకు 300 రూపాయలు ఇస్తాను. ఈ ఉద్యోగం నాకు వద్దు. ఎందుకంటే ఈ ఉద్యోగం నీకు ఇప్పించడం కోసం ఓనర్ గారిని ఎంత బ్రతిమాల్సి వచ్చింది తెలుసా? సడన్ గా వద్దంటే ఎలా? అది కాదన్నయ్యా, 6వ క్లాస్ కూడా పాస్ కాదు నువ్వు. 900 రూపాయలు జీతం తీసుకున్న ఆఫీసులో బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని నేను 300 రూపాయల జీతంలో పనికి చేరితే అదెంత గౌరవంగా ఉంటుందా? నా ఫ్రెండ్ కూడా నన్ను పెద్ద ఉద్యోగంలో చేరుస్తానని ప్రామిస్ చేశాడు. ఎలాగో 2-3 నెలలు నాకు ఉద్యోగం దొరుకుతుంది. అది కాదు రఘు, నేను ఆ కంపెనీలో మొట్టమొదటి చేరినప్పుడు కూడా నాకు నెలకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఏదో అంచెలంచెలుగా జీతం పెంచుకుంటూ వచ్చారు. నా సంగతి వదిలే. చూడు, నీ ఫ్రెండ్ ఇప్పిస్తా, నా ఉద్యోగం వచ్చేవారికైనా మా కంపెనీలో చేరకపోతే మా ప్రొపరేటర్ గారు అపార్థం చేసుకుంటారు నా మాటకి. లేదన్నయ్య, ఇప్పుడు నేను ఈ కంపెనీలో చేరాను అనుకో, నా ఫ్రెండ్ నాకు ఎలాగో ఉద్యోగం దొరికింది లేదు, నా కోసం ప్రయత్నం చేయడమే మానేస్తాను. ఐఎమ్ సారీ. రఘు, ఈ ఉద్యోగం చేయడానికి ఒప్పుకొని ఉండాల్సింది. ఏదో నెలకు 300 వస్తే వేడి నెలకు చన్నీళ్ళు తోడయ్యేవి. మీ పిచ్చి గాని వేడి నెలకు చన్నీళ్ళు ఎందుకు తోడవుతాయండి? 2 కలిస్తే చప్పగా చల్లారిపోతాయి. ఓహో, జోకేశావా? పెళ్లికి ముందు ఇంకా వేసేదాన్ని. మీ సీరియస్ మొహం చూసి అన్ని మర్చిపోయాను.